క్లియర్గా అర్థమవుతుంది. 3 లేన్ వస్తున్న రోడ్డు కాస్త అక్కడ అంతా ముందరకు వచ్చేసి 2 లేన్ అయింది. ఎందుకు మీరు వాళ్ళ ల్యాండ్ అక్వైర్ చేయలేరు? ఏం ఆపుతుంది? ఎందుకు ఎన్టీఆర్ భవన్ ముందుకొచ్చిన ల్యాండ్ ఏదైతే ఉందో ఎందుకు మీరు అక్వైర్ చేయలేరు? ఎందుకు మీరు వాళ్ళకి నోటీస్ ఇవ్వలేరు? అక్కడ చోక్ పాయింట్ క్లియర్ చేయండి, ఈజీగా వెళ్ళిపోతుంది ట్రాఫిక్. సో నేననేది ప్రకృతిపై దండయాత్ర మొదలు పెట్టే ముందు ఇవన్నీ ప్రయత్నించండి. ఇవన్నీ ప్రయత్నించి మీకు ఏమీ కాలేదా అప్పుడు మీరు పబ్లిక్ హియరింగ్ పెట్టండి, అప్పుడు మేము చెప్తాం ఇంకా ఎట్లా చేయాలో. ఇదంతా జరగడానికి రఫ్గా ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? లైక్ యూనో మీరు చెప్పిన టౌన్ ప్లానింగ్ కానీ యూనో శ్రద్ధ పెడితే కరెక్ట్ పీపుల్ని హైర్ చేసుకుంటే జిహెచ్ఎంసీలో వీటన్నిటిలో తెలివి ఉన్నోళ్ళని, దాని తర్వాత నైపుణ్యత ఉన్న వాళ్ళని, ప్రైవేట్ వాళ్ళని, ఎవరెవరైతే ప్లానింగ్ కరెక్ట్గా చేయగలుగుతారో, ఎవరికైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే కొంతమంది కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి దానిపైన పని చేయరు, అట్లాంటివన్నీ పక్కన పెట్టి ప్రజాహితం కోసం చేస్తారో పట్టుమని 6 నెలలు తిరగకముందే సగం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఎంతసేపు అండి ల్యాండ్ అక్విజిషన్ కరెక్ట్గా చేస్తే మీరు వాళ్ళ కరెక్ట్ కాంపెన్సేషన్ ఇచ్చి రోడ్లు క్లియర్ చేయడానికి. బస్సులు ఎందుకు కొనట్లేదు? అసలు బస్ ట్రాకింగ్ ఎందుకు లేదు? ఎంతసేపు? ఇప్పుడు స్విగ్గీ వస్తుంది, ర్యాపిడో వస్తుంది, ఇవన్నీ వస్తాయి ట్రాకింగ్, అవునా? బస్ ఎందుకు నేను ట్రాక్ చేయలేను? ఇప్పుడు 127K బస్ అనేది కోటి వయా కోటి కొండాపూర్ వెళ్తే వయా జూబ్లీ హిల్స్ మొత్తం. నాకు ఆ బస్సు ఎప్పుడు వస్తుందో బస్ స్టాప్కి తెలియదు కదా. ఇప్పుడు నేను నిజంగానే ఎక్కాలనుకుంటున్నా, మనం ఎందుకు ర్యాపిడో ఊబర్ వాడతాం? మనం కొట్టంగానే 5 నిమిషాల్లో వస్తుందా, 2 minutes తెలుస్తుంది. ఎందుకు బస్సు ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు మనకి. ఈ మెకానిజం ఎందుకు బిల్డ్ చేయలేకపోతున్నారు? మనకి లేని నైపుణ్యతన. అరే మార్స్కి వెళ్తున్నారు, మూన్కి వెళ్తున్నారు, అరే ఈడ బస్ ఏ టైంకి వస్తుందో చెప్పలేకపోతున్నారు. మీరు ఏవేవో మాట్లాడుతున్నారు జనాలు, నాకు అర్థం కాదు. దెర్ ఇస్ నో ఇంట్రెస్ట్, దెర్ ఇస్ నో విల్ పవర్, దెర్ ఇస్ నో విజన్. అవన్నీ ఏ రోజైతే మీరు చేస్తారో ఇవన్నీ అయితే. అవన్నీ ఎప్పుడు చేస్తారు? ప్రజలు ఈరోజు ఈ ప్రాజెక్ట్కి తిరగబడ్డారనుకోండి, వాళ్ళకి తెలిసి వస్తుంది, అరే ప్రజలు నిజంగానే అడుగుతున్నారు మనల్ని పని చేయమని. ఇన్ని రోజులు ఏమనుకుంటున్నారు? మనం పని చేయనక్కర్లే, కాంట్రాక్టర్ పని చేస్తాడు అయిపోద్ది అనుకుంటున్నారు. లేదు, ప్రజలు మేల్కున్నారు. ప్రజలు దీన్ని వద్దు అన్నారంటే గుర్తుగా వద్దని లేదు, వేరేవన్నీ చేయమని అంటున్నారు. సో వెన్ పబ్లిక్ క్రియేట్ ద డిమాండ్, పబ్లిక్ డిమాండ్ క్రియేట్ చేస్తే పొలిటీషియన్స్ కూడా దాన్ని ఫాలో అవుతారు. మన ప్రొటెస్ట్ టైంలో చెప్పారు మీరు, కరెక్ట్గా ఐరన్ ఏంటంటే 1 year బ్యాక్ కంచగచ్చిబౌలి ఇష్యూ అయిన తర్వాత కరెక్ట్గా ఇదే రోజు మళ్ళీ మనం ప్రొటెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి. కంచగచ్చిబౌలి ఇష్యూ అవుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? కంచగచ్చిబౌలిలోనే ఉన్నా. మీరు అందులో కూడా నేను పార్టిసిపేట్ చేసిన. అప్పుడు నేను డీటెయిన్ అయినా, నా పైన 4 సెక్షన్లు ఫైల్ చేసినారు. డీటెయిన్ ఇన్ ది సెన్స్ లైక్ ఎక్కడ నుంచి? పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు. ఓకే, కంచగచ్చిబౌలి నుంచి. ఎందుకు? నేను ఆ ప్రొటెస్ట్ని క్యాప్చర్ చేస్తున్నా. ఆ ప్రొటెస్ట్ని క్యాప్చర్ చేసేటప్పుడు డ్రోన్ ఎగిరేసిన. ఇంకా మీ పైన కేసులు ఉన్నాయా? చెప్తా దాని గురించి. ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ కంచగచ్చిబౌలి కేసు జరుగుతున్నప్పుడు అక్కడ స్టూడెంట్స్కి సపోర్ట్ తెలుపుతూ మొత్తం హైదరాబాద్ కదిలొచ్చింది. నేను అక్కడ కదిలొచ్చిన. నేను స్టూడెంట్ యూనియన్స్తో మాట్లాడి నేను మీ కాలేజ్కి వస్తున్నా అని చెప్పి వాళ్ళతో లెటర్ తీసుకొని వాళ్ళకి నేను ఒక లెటర్ సబ్మిట్ చేసి నేను మీ క్యాప్చర్ చేస్తానని వాళ్ళకి చెప్పి, నేను డిజీ స్కై ప్లాట్ఫామ్ అనేది ఒక ప్లాట్ఫామ్లో అక్కడ గ్రీన్ జోన్ ఉంది, అక్కడ డ్రోన్ ఎగిరేయచ్చు అని తెలుసుకొని నా దగ్గర ఉన్న డ్రోన్ నానో డ్రోన్ అంటే 249 grams. దిస్ ఈస్ కేటగరైజ్డ్ యాజ్ నానో డ్రోన్ బై DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇవన్నీ చదివి నేను అక్కడ పోయి డ్రోన్ ఎగిరేస్తే ఇది ఎక్కడ బయటకు వస్తుంది, ఇది ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి డ్రోన్ని లాక్కొని నా ఫోన్ని లాక్కొని గచ్చిబౌలి పిఎస్కి తీసుకెళ్ళి రాత్రి వరకు నన్ను అక్కడ ఉంచి నా పైన 3-4 సెక్షన్లు అబ్స్ట్రక్షన్ టు పోలీస్ డ్యూటీ, ఎండేంజరింగ్ విత్ హ్యూమన్ లైఫ్ విత్ ఎయిర్ క్రాఫ్ట్ అంట 240 grams అది. దాంతో నేను ఒక మనిషి జీవితాన్ని ఎండేంజర్ చేస్తున్నా విత్ ఎయిర్ క్రాఫ్ట్ అని సెక్షన్లు వేసినారు. ఇవన్నీ 2 years ఇంప్రిజన్మెంట్ విత్ 2 lakhs ఫైన్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఏదో అంటారు. సో ఇంత కఠినమైన ఛార్జెస్ ఒక సామాన్యుడి పైన వేశారు. అయినా సరే నేను భయపడలే, నేను ఆ కేసుని ఎదుర్కొన్నా. నా డ్రోన్ 4 నెలలు పోలీస్ కస్టడీలో, 6 నెలలు పోలీస్ కస్టడీలో ఉంది. నా ఫోన్ తీసుకున్నారు. నా ఫోన్ పైన నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళి వాడిన ఫోన్కి 40,000 బాండ్ వాల్యూ కట్టాల్సి వచ్చింది. కోర్టులు చుట్టూ తిరగాల్సి వచ్చింది కూకట్పల్లి. లాస్ట్కి హైకోర్టులో మా పిటిషన్, ఆ న్యాయస్థానానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. దిస్ ఈజ్ మిస్యూజ్ ఆఫ్ పోలీస్ పవర్. పోలీస్ ఇటువంటి క్రెడిబిలిటీ లేదు. ఈ అబ్బాయి దగ్గర క్లియర్గా పర్మిషన్ ఉంది వెళ్తున్నట్టు, ట్రెస్ పాసింగ్ అని ఎట్లేస్తారండి? అదేమన్నా ప్రైవేట్ ప్రాపర్టీయా? దట్స్ అ పబ్లిక్ యూనివర్సిటీ, సెంట్రల్ పబ్లిక్ యూనివర్సిటీ. ట్రెస్ పాసింగ్ అని వేశారు, వేర్ ఐ హ్యావ్ అ ప్రూఫ్. ఇక్కడ డ్రోన్ ఎగిరేస్తున్నానని వేస్తారు, హీ హ్యాస్ అ ప్రూఫ్. ఇక్కడ ఇట్స్ అ గ్రీన్ జోన్, హీ హ్యాస్ అ ప్రూఫ్ దట్ ఇది నానో డ్రోన్. అన్ని పక్కడబందీగా ఉన్నాయి. నా పైన కేసుని హైకోర్టు క్వాష్ చేసింది. క్వాష్ అంటే అసలు దీనిపైన విచారణ జరిపే అవసరం కూడా లేదు. దిస్ ఈస్ అ మోటివేటెడ్ కేస్ ఆఫ్ పోలీస్ మిస్యూజింగ్ దేర్ పవర్. మిమ్మల్ని డిటైన్ చేశారు, వాళ్ళు కేసుని డిటైన్ చేస్తారు, వాళ్ళు మీ మీద ఉన్నది. బట్ దట్ రిక్వైర్డ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ పేషెన్స్. ఎందుకంటే తిప్పుకుంటారు వాళ్ళు. ఏం చేస్తారు? బెదిరిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? నీ ఫ్యూచర్ నాశనం అవుతుంది, నీ పైన కేసు అవుతుంది,
ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, 4 కేసులు పెట్టినారు కదా. ఇప్పుడు ఈ విషయంలో కూడా చెప్తున్నా, మేము చాలా శాంతియుతంగా చేయాలనుకుంటున్నాము. మీరు కేసులు పెట్టే బెదిరించాలనుకుంటే మాత్రం యు ఆర్ మెస్సింగ్ విత్ ద రాంగ్ పర్సన్. మీ ధైర్యం ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకంటే మామూలుగా ఇప్పుడు అందరూ చేయలేదు మీరు చేస్తున్నారని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. మీ సపోర్ట్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు ఎవరున్నారు వచ్చి మాట్లాడడానికి? నిజం నిజాయితీ ఇస్ మై బ్యాక్గ్రౌండ్ అండి. ఐ కాంట్ సే ఎనీథింగ్. అది అందరికీ ఉంటుందండి, బట్ లైక్ ధైర్యం ఉండాలి. పొలిటికల్ పవర్ ఉందా? ఐ హావ్ నో పొలిటికల్ పవర్. ఐ హావ్ నో పొలిటికల్ పవర్. హైదరాబాద్ మీ స్టాండ్ ఏంటి? See, if they are really doing it to protect and safeguard water bodies, I'm up for it. ఎవరెవరైతే దొంగగా షెడ్లు కట్టుకున్నారు, దొంగగా వాళ్ళ సొంత పార్కింగ్లు నడుపుకుంటున్నారు, వాళ్ళ ట్రక్కులు పెట్టుకుంటున్నారు, అలాంటివన్నీ జరగడానికి వీల్లేదు, తప్పు. బిల్డింగ్లు కడుతున్నారు, అవి పక్కన పెట్టి బిల్డింగ్లే కడుతున్నారు, గేటెడ్ కమ్యూనిటీస్ కడుతున్నారు, వాటన్నిటిని బట్ ఇట్ హ్యాస్ టు బి ఈక్వల్ ఫర్ ఆల్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కొండాపూరు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చుట్టూ ఎంతమంది లేవు ఫార్మ్ హౌస్లు? చాలా మంది నోటెడ్ పీపుల్ ఉన్నాయి, అందరు మనకు బయటికి తెలిసినవే. జీపీఎస్ ఇది పెట్టేసి FTL ఎంత ఉంది, బఫర్ జోన్ ఎంత ఉంది అని, అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు వీళ్ళు? సో సి దట్ ఈస్ అ పొలిటికల్ థింగ్. మరి నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్. అక్కడ కూడా వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తారు? లేదు, దట్ ఈస్ నాట్. మాకు ఇది చేయడానికే సరిపోవట్లేదు, ఇంకా వాళ్ళ పైకి ఎంత పెద్ద వాళ్ళ పైకి మాకు వెళ్ళే ఓపిక లేదు. వాళ్ళనే మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం మా మాట వినండి అని. సో వాళ్ళని వెళ్ళి ఏదో టార్గెట్ చేసి వాళ్ళ పైన బురద జల్లి మాకు ఆ ఓపికే లేదు. మా పనులు మేము చేసుకునే మస్తున్నాయి కాబట్టి అగైన్ ఐఎమ్ saying it repeatedly, I'm not targeting any of them politically. This is a citizens movement. ఇది సిటిజన్స్ చేస్తున్న మూమెంట్. మాకు న్యాయం జరగాలి. మా కేవీఆర్ పార్క్ని మీరు ముట్టడానికి వీల్లేదు. ఈరోజు కేబీఆర్ పార్క్ ని మనం ఓకే చెప్తే రేపొద్దున బొటానికల్ గార్డెన్, రేపొద్దున ఇంకేదో, రేపొద్దున సికింద్రాబాద్ తీసుకోండి, రేపొద్దున అదే చెప్తున్నా. ఇప్పుడు కేబీఆర్ పార్క్ అసలు ఇప్పుడున్న రోడ్లు కూడా లేవు. కేబీఆర్ పార్క్ ఇంకా దూరం వరకు ఉండే, దాన్నే మళ్ళీ వీళ్ళు డీనోటిఫై చేసి ఇంత కట్టినారు. ఎకో సెన్సిటివ్ జోన్ అనేది 1 కిలోమీటర్ ఉండాలి, దాన్ని కాస్త 30 మీటర్స్ కి తీసుకొచ్చినారు. ఆ 30 మీటర్స్ ని కాస్త వీళ్ళు ఎటువంటి పబ్లిక్ హియరింగ్ జరపకుండా వీళ్ళు 2021లో పబ్లిక్ హియరింగ్ జరిగిపోయిందని చెప్పేసి దొంగగా కోవిడ్ టైంలో ఏం జరుగుతుంది? పబ్లిక్ హియరింగ్ కోవిడ్ టైంలో జరుగుతుందా? 2019లో 2020లో పబ్లిక్ హియరింగ్ జరిగిందని దొంగగా పెట్టినారు. దాని గురించి డాక్యుమెంట్స్ ఏంటంటే డాక్యుమెంట్స్ లేవంట. డాక్యుమెంట్స్ లేకుండా పబ్లిక్ హియరింగ్ జరుగుతారా? అంటే పబ్లిక్ హియరింగ్ వచ్చిన వాళ్ళు నోటికి ఏమైనా జిప్ వేసుకొని కూర్చుంటారా? ఏవి డాక్యుమెంట్స్ అంటే ఏం లేవు. సో ఇట్లా తప్పుడుగా చేసిన వీటిల్ని మేము ప్రశ్నిస్తున్నాం అంతే. అండ్ ఈ రోజు మనం కేబీఆర్ పార్క్ ని కాపాడకపోతే రేపొద్దున కేబీఆర్ పార్క్ లోనే అండర్ పాస్ కడతామంటారు. కేబీఆర్ పార్క్ పైనే ఒక ఫ్లైఓవర్, పార్క్ టచ్ కాకుండా పార్క్ పైన నుంచి వెళ్తుంది కదా అంటారు. సో దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. సో ఐరనీ ప్రకారం సో లాస్ట్ ఇయర్ హెచ్సియు ఇష్యూ జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారు. మొత్తానికి దానిపైన స్టే వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు. సో అలాంటి సెలబ్రేషనే కేబీఆర్ పార్క్ చుట్టూ కడుతున్న ఈ ఫ్లైఓవర్ విషయంలో కూడా మీకు వస్తుందో లేదో చూద్దాం. వస్తే ఆ సెలబ్రేషన్స్ కూడా మేము చూడడానికి మేము రెడీగా ఉంటాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అట్ ది సేమ్ టైమ్ ప్లీజ్ స్టే సేఫ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు హిట్ టీవీకి మీకు తప్పకుండా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఈ ప్రొటెస్ట్ని ఎలా తీసుకెళ్తున్నారు? ఇప్పుడు చాలా మంది యువకులు ముందుకు వస్తున్నారు కాపాడడానికి. సో ముఖ్యంగా ఫస్ట్ వీ వాంట్ టు గివ్ ద గవర్నమెంట్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు మేము వ్యక్తపరిచాం కదా, మా బాధను వ్యక్తపరిచాం కదా. సో గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేస్తాం, ఈమెయిల్ ద్వారా కానీ ఇన్ పర్సన్ ద్వారా కానీ. సార్, ఇంతమంది సిటిజన్స్కి దీనిపైన ఇబ్బంది ఉంది మేడం, ఇంతమంది నాగరికులకి వద్దు ఈ ప్రాజెక్ట్ అని వ్యక్తపరుస్తాం. వీల్ వెయిట్ ఫర్ సమ్ డేస్. వాళ్ళ దగ్గర నుంచి కనీసం మమ్మల్ని పబ్లిక్ హియరింగ్కి పిలుస్తారా, మాతో సంప్రదింపులు జరుపుతారా, ఒక వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ని చేస్తారా, ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తారా, వాళ్ళకు ఛాన్స్ ఇస్తాం. ఒక 3-4 రోజులు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళు వినకపోతే అప్పుడు తిరిగి మళ్ళీ మేము పోరాటం బాట పడతాం. చూస్తాను. లైక్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ మీకు ఇంకో సెలబ్రేషన్ లైక్ వెన్ ఇట్ కమ్స్ టు నేచర్, దాన్ని కాపాడే ప్రాసెస్లో మీరు ఏదైతే దిగుతున్నారో ఆల్రెడీ ఒక రకంగా అంటే అది మీరు ఒక్కరి విజయం అని అనుకోను, చాలా మంది కలెక్టివ్గా వచ్చి పోరాడితే వచ్చిన స్టే, ఆ తర్వాత వచ్చిన సెలబ్రేషన్. సో ఈ విషయంలో ఏం జరుగుతుంది నేను కూడా అంతే ఎక్సైట్మెంట్తో ఉన్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.